దేవుని యొక్క వాక్య భాగములు కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకున్నాం. తన అతిక్రమములకు పరిహారము నందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మా ముందుంచిన వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. మమ్మల్ని మేము మీ శిలువ ఎదుటకు తీసుకుని వచ్చుకుంటుండగా సరిచేసుకొనగలుగునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడవు నీవు గనక నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దాసునైన నన్ను మీరు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని మీరు దీవించుమని, ప్రియులు సున్నాను కానీ సోదరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడ్డ నరేష్ని బట్టి, యామినిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన మార్వల్ అమేజ్లు మీరు దీవించి ఆశీర్వదించు. స్తోత్రాలు నాయన. మీ కృపాతోడు దీవెన కుటుంబానికి ఇవ్వండి. బిడ్డ యమునను కూడా దీవించండి. తన భర్తను మీరు ఆశీర్వదించండి. కుమార్తె సత్యాన్ని మీరు దీవించండి. లక్ష్మీగాని దీవించండి. రత్నాకర శాంతి తేజులతో కూడా మీ తోడు దయచేయండి. మీ ఘననామమునకి కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు ఈ రాత్రి మీ స్పర్శతో నింపి మీరు మాట్లాడమని మీ గాయపడిన కృపా కనికర చేతులకు అప్పగించుకుంటూ, యోగ్యులమని అర్హులమని కాదు కానీ కేవలం నీ కృపను బట్టియే మీ దగ్గరికి వచ్చున్నాము. మీ కనికరమును బట్టి మీ ఎదుటకు రాగలుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ శరీరి కూడా ఏ విధము చేత కూడా నీ ఎదుట అతిశయించటానికి వీల్లేదు. ఎవ్వరూ అతిశయపడడానికి వీల్లేదు. ఇది మీ కృప కనుక మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ విషయంలో కూడా మేము అతిశయపడడానికి అవకాశం లేదు, వీలు లేదు. కనుక మీకు వందనాలు. మీ నీతి మా మీద ఆరోపించారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధతను మాకు ఆపాదించారు. అందుకొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. ఓ ప్రభు, మీ పరిశుద్ధతను బట్టి, మీ నీతిని బట్టి మీ నామాన్ని ఉచ్చరించగలుగుతున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది ప్రార్థన మీరు అంగీకరించి దీవించమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మాకంటే ముందుగా పంచుకున్న చీకటిని బంధించండి. రక్త ప్రోక్షనిమ్మని, నీ దాసుని మరుగుపరిచి మాట్లాడమని మీ గాయపడిన కృపా కనికర చేతులకు అప్పగించుకుంటూ చీకటిని బంధించమని తోడే నడిపించి సహాయించి యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమమునకు పరిహారము నందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ప్రియ దేవుని పిల్లలారా, మన అతిక్రమాలకి పరిహారము, మన పాపానికి ప్రాయశ్చిత్తం. నిజానికి ఒకవేళ ఏ వ్యక్తి పాపానికైనా ప్రాయశ్చిత్తంగా శిక్షను నిర్ణయిస్తే తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉండదు. ఎవరూ కూడా తట్టుకోలేరు. మన యొక్క అతిక్రమాలకి కానీ, మన యొక్క పాపాలకు కానీ, దేవుని ఎదుట చేసేటటువంటి ఆయాసకరమైన జీవితానికి కానీ శిక్షణగానే నిర్ణయిస్తే ఆ శిక్షను తట్టుకోవడం చాలా కష్టం. హిట్లర్ అనేటటువంటి ఒక వ్యక్తికి యూదులంటే బాగా కక్ష. ఎందుకంటే అంతకుముందు యూదులు వాళ్ళ రాజ్యాన్ని జయించి పరిపాలించారని యూదులంటే బాగా కోపం అన్నమాట. అందుకని ఏం చేసేవాడంటే ఒక కంటైనర్లో విషపు వాయువుని ఉంచి వీళ్ళందరినీ యూదులు అందరినీ ఆ కంటైనర్లోకి ఎక్కించేసి విషపు వాయువుని వదిలేసేవాడు. గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు అని ఏమి చూసేవాడు కాదు. అంత భయంకరంగా యూదుల్ని శిక్షించాడు.
వాళ్ళు భయంకరంగా శిక్షించబడి ఇంచుమించుగా 80 లక్షల మందిని చంపేశాడు. అలాగా చాలామందిని ప్రాణాలు తీసేశాడు. కొంతమందికి భోజనం లేని పరిస్థితులు, ఆహారం భోజనం ఏం పెట్టకుండా ఆ చెరసాల్లో బంధించి వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళే నేరం చేశారని కాదు, కానీ శిక్ష అనేది ఒక వ్యక్తికి అమలు చేసినప్పుడు ఎంత భయంకరంగా ఆ శిక్ష అనేది ఉంటుంది అనేది. అయితే ఇంత భయంకరమైనటువంటి శిక్షకి, ఇంత భయంకరమైనటువంటి పాపానికి, పాపం యొక్క శిక్షని తప్పించుకోవడానికి ఎవరి వశం కాదు. అయితే వాళ్ళు ఇదివరకు ధర్మశాస్త్ర కాలంలో ఎవడైనా పాపం చేస్తే ఏం చేయాల్సి వచ్చేది అంటే, లేవీకాండము 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఒక గొర్రె పిల్లను లేక మేక పిల్లను తీసుకొని రావాలి. ఒకవేళ అతడు గొర్రె పిల్లలు తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు తాను చేసిన అపరాధ విషయమే 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావుర పిల్లలనే కానీ పాప పరిహారత గల ఒకదాన్ని దహనబలిగా ఒకదాన్ని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. ఇదివరకు అలాగా పావురాలను గొర్రె పిల్లను ఏదో తీసుకుని రావాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితులు ఉండేవి. 14వ అధ్యాయం 21వ వచనం చూస్తే, వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10 వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనేమి 2 పావుర పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా దాన్ని దహనబలిగా ఒకదానిని తీసుకుని రావాలి. అప్పుడు పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా, కనీసంగా వాడు భేదవాడైపోయి తేలైన పరిస్థితుల్లో ఉంటే కనీసంగా వాడు తెల్ల గువ్వలనైనా పావుర పిల్లలనైనా గోధుమ పిండి అర్ధసేరు నూనె తీసుకుని వచ్చి వాడు అప్పుడు యాజకుని చేతికిస్తే యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు దేవుని సన్నిధిలో. అది ఇదివరకు రోజుల్లో ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడు ఏ గొర్రె పిల్లని తేవక్కర్లేదు, మేక పిల్లని తేవక్కర్లేదు, పావురాలు తేవక్కర్లేదు, గువ్వలు తేవక్కర్లేదు, అలాగే గోధుమ పిండి తేవక్కర్లేదు, అర్ధసేరు నూనె తేవక్కర్లేదు. ఎందుకని? మనందరి నిమిత్తమై యేసు ప్రభు ప్రాయశ్చిత్తాన్ని చేసేశారు. ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించారు గనుకనే మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒకటే ఒక పని. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి ఎంత సులువైగా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడంటే, అతిక్రమాలు అనేవి దేవుని సన్నిధిలో దాచిపెట్టకూడదు. అందులో దేవుని దగ్గర అసలు దాచిపెట్టకూడదు. చాలామంది దేవుని దగ్గర మనం నీతిమంతులుగా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ విధము చేత, నాకు తెలిసి నా అనుభవంలో ఎవరో కూడా ఏ విధం చేత కూడా ఏ విషయంలో కూడా అతిశయపడడానికి వీల్లేదు. మనం నీతిమంతులమయ్యామంటే మన నీతి కాదు, మనం పరిశుద్ధులుగా ఉన్నా అంటే అది మన యొక్క గొప్పతనం కాదు. ఏ విధం చేత ఎవ్వడూ కూడా పరిశుద్ధుడు కాలేడు. సామెతల గ్రంథంలో అంటాడు, తన హృదయాన్ని శుద్ధి 20వ అధ్యాయం 9వ వచనం, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపాన్ని పోగొట్టుకొని పవిత్రుని అయిపోయాను అనుకోదగిన వాడెవడో లేడు. నేను పాపాన్ని పోగొట్టేసుకున్నాను, నా హృదయాన్ని శుభ్రం చేసేసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను అనుకోగలిగిన వాడు ఎవరు కూడా లేరు. ఎవ్వరు కూడా వాళ్ళంతటా వాళ్ళు పాపాన్ని పోగొట్టుకోలేరు. మన దోషాల గురించి ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట చూస్తే, మనం విస్తారమైన సబ్బు రాసుకున్నా
క్షారంతో, యాసిడ్. ఇర్మియా గ్రంథము 2:22 క్షారముతో కడుక్కొనెను, విస్తారమైన సబ్బు రాసుకున్న, మీ దోషాలు మరకలాగా నాకు కనబడతా ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మన దోషాలు మనం ఎంత యాసిడ్ వేసుకుని కడిగినా సరే, క్షారం అంటే యాసిడ్ వేసుకుని మనం కడుక్కున్నా సరే మన దోషాలు దేవునికి మరకలాగా. ఒక తెల్లటి షర్ట్ మీద టీ పడింది అనుకోండి, ఆ టీ ఎంత ఉతికినా కూడా మరకపోదు. దానికి తగ్గట్టు దానికి ఉపయోగించాల్సిన పదార్థాలు ఉపయోగిస్తే ఆ టీ మరకలు పోతాయేమో కానీ, లేకపోతే ఎలా ఉంటాయి అంటే ఆ టీ మరకలు అలాగే ఉంటాయి. అలాగన మనం ఎంత సబ్బు రాసుకున్నా ఏం చేసినా సరే మన దోషాలు దేవుని సన్నిధిలో మరకలా కనబడుతున్నాయి. అందుకని ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకునే అవకాశం ఒప్పుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూడికలు ఎందుకంటే మనల్ని మనం ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి పరీక్షించుకునే సమయం ఇది. అంటే మిగతా టైంలో పరీక్షించుకోమా అంటే ఎప్పుడూ పరీక్షించుకోవాల్సిందే. మన జీవితంలో మన మనస్సాక్షి ఏ విషయంలో మన ఏదైనా దోషారోపణ చేయును. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదు, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగినాడు కనుక మన హృదయం ఏ విషయములో మన యందు దోషారోపణ చేయును. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకున్నారు. దేవునితో సమాధాన పడాలి. మొదటిగా దేవునితో సమాధాన పడాలి. మనకు ఒక మనస్సాక్షిని దేవుడిచ్చాడు, మనకు ఒక హృదయం అనేది ఉంది. ఆ హృదయం మన మీద దోషారోపణ చేస్తుంటుంది. ఇది తప్పు కాదు అని చెప్తూ ఉంటుంది. ఆ వాటిని సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుండేది, తప్పు కాదని చెప్తూ ఉంటుంది. కనుక మనకు ఒక మనస్సాక్షి ఉంది, మనకు ఒక హృదయం ఉంది. ఆ హృదయం దోషారోపణ చేస్తుంది. రోమపత్రికలు అంటాడు, మన మనస్సాక్షి మన యందు దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ విషయాల్లో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దేవుని దగ్గర మనకు ఒక మనస్సాక్షిని దేవుడిచ్చాడు. ఆ మనస్సాక్షిని బట్టి మన హృదయాన్ని దేవుని ఎదుట సరి చేసుకోవాలి. మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు ఈ మాట అంటాం పొరపాటు, ఇలా చేయడం తప్పు అని చెప్తూ ఉంటుంది. ఆ చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి, ఆ మనస్సాక్షి చెప్పిన హెచ్చరికలను బట్టి మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా మనం మాటల ద్వారా ఇతరులను నొప్పిస్తూ ఉంటాం. లేకపోతే మన యొక్క జీవితాలు దేవునికి ఆయాస్కరంగా ఉంటాయి. మన ప్రవర్తన దేవునికి ఆయాస్కరంగా ఉంటుంది. ఆయాస్కరమైన జీవితాలు, ఆయాస్కరమైనటువంటి ప్రవర్తన దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఆ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. మనం కానీ సరి చేసుకోకపోతే మనస్సాక్షి వాత వేయబడిపోద్ది. తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. స్పష్టంగా గట్టి చదువు. మేము ఉపవాసం ఉన్నామన్నట్టుగా చదివితే ఎట్లాగా? అందరికి తెలుసు ఉపవాసం ఉన్నట్టుగా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక వాత వేయబడిన మనస్సాక్షి, కొంతమందికి ఎటువంటి మనస్సాక్షి ఉంటుందంటే ఆ మనస్సాక్షి అంత హెచ్చరించినా కూడా ఎనరు.
కానీ చివరికి ఆ నష్టం వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు. కనుక మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసినప్పుడు, లేక మన మనస్సాక్షి ఇది తప్పు, ఇది తప్పు కాదని చెప్పినప్పుడు వాటిని సరిచేసుకుని దేవుని దగ్గర ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంది. అదే పశ్చాత్తాపం. నిజానికి ఈ ఉపవాస ప్రార్థనలో రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రతిరోజు కూడా బూడిదతోటి సిలువేస్తారు. ప్రతిరోజు వేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ బూడిద, ఆలివ్ ఆయిల్ కలిపి తల మీద సిలువేస్తారు, నొసటి మీద. ఆ నొసటి మీద సిలువు దేనికి అంటే వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చారు. ఆ బూడిద పశ్చాత్తాపానికి గుర్తు అనమాట. పశ్చాత్తాపడుతున్నారు అంటానికి గుర్తుగా బూడిదే. అందుకే అబ్రహాము సహితం అన్నాడు, నేను బూడిదలోను దుమ్ముని బూడిదనై ఉన్నాను అన్నాడు. దుమ్ముని బూడిదనై ఉన్నాను, ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నాను అని అబ్రహాము కూడా దేవునితో మాట్లాడేటప్పుడు తన పశ్చాత్తాపాన్ని, తన యొక్క తగ్గింపుని 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 26వ వచనం, 27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడా. అబ్రహాం అంత గొప్పటి వ్యక్తే, నేను ధూళి బూడిదను అన్నాడు దేవునితో. దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి అనుభవం అండి. ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్ప వ్యక్తి అయితే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడో చూడండి. దేవుడే స్వయంగా అబ్రహాము దగ్గరికి వచ్చాయంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడినను వ్రాయబడింది. దేవుని నమ్మినటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అంత గొప్ప వ్యక్తి అన్న మాటలు ఏంటంటే, నేను ధూళిని బూడిదను పశ్చాత్తాపడుతున్నాను, ప్రభుతో మాట్లాడా తెగిస్తున్నాను అన్నాడు. యోబు భక్తుడు కూడా దైవ ప్రత్యక్షత పొందినప్పుడు ఆయన చెప్పిన మాట అదే. వినికిడిని గురించిన వార్త నేను విన్నాను, ఇప్పుడు నేను యోబు గ్రంథము రిఫరెన్స్ చదువుతావా? 42వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున. చూడండి, దేవుడు కనపడితే వాళ్ళకు మొట్టమొదట కలిగే అనుభవం ఏంటంటే అసహించుకోవటం. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అసహించుకున్నారా? అసలు అయ్య బాబా, ప్రేమించుకుంటామే కానీ అసహించుకుంటారు ఎవరైనా? ఎంతటి ముఖమైనా సరే, అబ్బా ఎంత అందంగా ఉన్నానో, ఎంత బాగున్నానో అని అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళని ప్రేమించుకుంటారు. కానీ ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత కలిగిందో, ఆ దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అసలు యోబు గురించి బైబిల్ చెప్పిన మాట 1:1 చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. బైబిలే మంచి సాక్ష్యాన్ని యోబు గురించి మాట్లాడితే, యోబు దైవ ప్రత్యక్షత పొందనంత వరకు ఒకలాగున్నాడు, దైవ ప్రత్యక్షత పొందిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నేను అసహించుకుంటున్నాను, దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపడతా ఉన్నాను అన్నాడు. ఆ పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వస్తుంది అంటే దైవ ప్రత్యక్షత కలిగినప్పుడే పశ్చాత్తాపం అనేది వస్తుంది. దైవ ప్రత్యక్షత పొందినప్పుడే పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనం తగ్గించుకుని ప్రార్థన చేయగలుగుతాం. అటువంటి అనుభవం కావాలి, అటువంటి మెట్టులోకి రావాలి. దేవుని వినికిడి గురించి వింటున్నాం,
వినికిడిని గురించి విన్నంత వరకు కూడా ఆ ప్రత్యక్షత యొక్క అనుభవం తెలియదు. అయితే దైవ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడే ఆ అనుభూతి వస్తుంది. ఏంటంటే అసహించుకోవటం, పశ్చాత్తాపడటం, తగ్గించుకోవటం, దుమ్ములోను ధూళిలో పడి పశ్చాత్తాపడతాడు, తగ్గించుకుంటున్నాడు అనమాట యోబు భక్తుడు. అసలు యోబు పరిస్థితి ఎలాగుంది? అన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఆరోగ్యం కూడా లేదు. ఆ కురుపులు పెంకుతోటి కురుపులు గోక్కుంటా ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు. నిజానికి యోబు స్నేహితులు యోబుని గుర్తుపట్టలేకపోయారు. యోబుని చూసి యోబు స్నేహితులు ఎంతగానో బాధపడ్డారు. 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చుకోలేకపోయాడు. చూడండి, పోల్చుకోలేనటువంటి పరిస్థితిలోకి యోబు వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితి కంటే కూడా అటువంటి పరీక్షల్లో యోబు అటువంటి పరీక్షలను ఎదుర్కొంటే దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు ఇంకా తనకు తాను అసహించుకుని దుమ్ములో పడి ధూళిలో పడి పశ్చాత్తాపడేటటువంటి ఆ పశ్చాత్తాపపు హృదయం వచ్చిందంట. మనమైతే అనుకుంటాం, నేనే తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు, నేను చేసిందంతా కరెక్టే, అంతా కరెక్టే అనుకుంటా ఉంటారు. జీవితంలో ఎప్పుడో ఒక రోజున ఆ పొరపాట్ల యొక్క పర్యవసానం అనుభవించేటప్పుడు బాధపడతారు. చూడండి, యోధాకి పశ్చాత్తాపం కలిగింది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు పెద్దలందరూ యేసును చంపింపవలనని చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకి అప్పగించి, అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకి శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి. చూడండి, యోధాకి దేవునికి యేసు ప్రభుకి శిక్ష విధింపబడినప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అప్పటికి టైం అయిపోయింది, అవకాశం అయిపోయింది, ఇంకా అవకాశం లేదు. ఇంకా అప్పుడుగా యేసు ప్రభుకి విడుదల వచ్చే అవకాశం లేదు. ఆయనకి శిక్ష విధింపబడినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాపం ప్రయోజనకరమైంది కాదు, ప్రయోజనకరమైన పశ్చాత్తాపం కాదది. టైం దాటిపోయింది, అవకాశం దాటిపోయింది. అప్పుడు ఆ 30 వెండి నాణాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఈ 30 వెండి నాణాలు మీరు తీసేసుకొని ఆయన విడిచిపెట్టేయండి అన్నాడు. వాళ్ళు అంటున్నారు కదా, దాంతో మాకెందుకు, నువ్వే చూసుకో సంగతి ఏదో. ఏం చేయాలో అర్థం కాక 30 వెండి నాణాలు తీసుకెళ్ళి దేవాలయంలో పారేసి పోయి ఉరిపెట్టుకుని చనిపోయాడు. మన పశ్చాత్తాపం సరైంది కాదు, సరైన పశ్చాత్తాపం కాదు. పేతురు కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదివని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఆ పశ్చాత్తాపం ఉపయోగపడింది, క్షమాపణ ఇచ్చింది. పేతురు వైపు ప్రభు చూశారు. ఆ ప్రభు చూసినప్పుడు పశ్చాత్తాపం కలిగింది, కన్నీరు గార్చాడు. ప్రభు అబద్ధమాడేశాను, క్షమించు అన్నాడు. అబద్ధమాడినందుకు క్షమించమని ప్రభు దగ్గర అడిగినప్పుడు క్షమాపణ దొరికింది. కానీ వీడైతే యేసు ప్రభుని ఏకంగా అమ్మేసేసి డబ్బు సంపాదించుకుందాం అనుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైనటువంటి హృదయం ఇస్కరియోతు యోధాకుందో. ఆ ఇస్కరియోతు యోధా హృదయం సరైన పశ్చాత్తాపం కాదు గనుక వాని పశ్చాత్తాపానికి పర్యవసానం ఉరేసుకుని చచ్చిపోయాడు. కానీ పేతురు యొక్క పశ్చాత్తాపం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత
ధైర్యంగా బోధించటం మొదలుపెట్టాడు. వారు పేతురు యోహాను యొక్క ధైర్యం చూచినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవాళ్ళని గుర్తెరిగిరి. అంతేకాదు, పేతురు యొక్క మాట ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిందంట. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. మీ మాటలు మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్తాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 73వ వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నీ మాట నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తా ఉంది. నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవని సాక్ష్యం చెప్తుంది. మన మాటలు ఏం సాక్ష్యం చెప్తున్నాయి? యేసుప్రభు ఎవరో మనకు తెలియదు అన్నట్టు సాక్ష్యం ఇస్తున్నాయా? యేసుప్రభుని ఎరగమన్నట్టుగా ఉన్నాయా? ఆ మాటలే సాక్ష్యం ఇస్తున్నాయట. ప్రియ దేవుని పిల్లలారా, ఒక కుటుంబంలో ఒక పాస్టర్ గారు ఆ ఇంటి యజమానితో అన్నారంట, అయ్యా, మీ మీ సతీమణి, మీ భార్య గారు మంచి విశ్వాసరాలు, ఉత్తమరాలు, చాలా ఉత్తమరాలు, విశ్వాసరాలు అని చెప్పి ఆయనతో చెప్తే, అప్పుడు ఈయన అన్నాడంట, పాస్టర్ గారు, మీరేమనుకోకపోతే ఉదయం 8 గంటలకల్లా మా ఇంటికి ఏమైనా రాగలరా అన్నాడు. అదే ఉంది బాబు, దానికే ఉంది, వస్తానులే బాబు, ఉదయం 8 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయండి, కానీ మీరు మా ఇంటికి వస్తున్నట్టు ఎవరికి చెప్పండి, ఎవరికి చెప్పకుండా మా ఇంటికి రండి. సరేనా? ఈయన గుమ్మం దగ్గర పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలో పాస్టర్ గారు వస్తున్నారు. రాగానే పాస్టర్ గారిని గబగబా ఆయన ఆఫీస్ రూమ్ గది ఒకటి ఉంటే ఆ గదిలో తీసుకెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఈయన మామూలుగా తలుపులు దగ్గర కంట వేసి, మళ్ళీ పాస్టర్ గారు ఇంట్లో వాళ్ళు ఎవరికి కనబడకుండా తలుపులు దగ్గర కంట వేసి మామూలుగా ఇంట్లోకి వచ్చాయంట. కాసేపటికి బూతులు వినబడుతున్నాయంట. పెద్ద పెద్దగా బూతులు, కేకలు, అరుపులు వినబడుతున్నాయంట. అరుపులు, కేకలు, బూతులు. ఈయన అనుకున్నాడంట పాస్టర్ గారు, బహుశా ఈయన తల్లిగారేమో, ఆమె అత్తగారేమో మార్మన్స్ పొంది ఉండదు, అందుకే అలా బూతులు తిట్టేస్తుంది అని, అయ్యో దేవా అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. వాళ్ళ అత్తగారిని కూడా మార్చును ఆయన. ఈలోపు భర్త గారు కాసేపటికి ఈ గదిలోకి వచ్చాడంట. గదిలోకి వచ్చిన తర్వాత వెంటనే పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏం బాబు, మీ అమ్మగారా? మార్మన్స్ పొందలేదు అనుకుంటాను, ఖచ్చితంగా బూతులన్నీ తిట్టేస్తా ఉన్నాం, కనీసం దేవుని తెలుసుకోలేదు కాబోలు, దేవుని నమ్మలేదేమో నాయన, దేవుని గురించి చెప్పాలి, ఆమె కూడా ప్రార్థనకు వస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంటే, అప్పుడు ఈయన అన్నాడు, మా అమ్మగారు కాదు, ఆమె అత్తగారు కాదు, ఆమెనండి, మీరు అన్నారు కదా ఉత్తమరాలు, భక్తిపర్రాలు, విశ్వాసురాలు అన్నారు కదా, ఆమె అసలు రూపం మీరు చూపిద్దామని పొద్దున్న 8 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయమన్నాను. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావుడి, వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, వాళ్ళు మాట అనరు, అందుకని వాళ్ళని మాట అంటలేదని తిట్టే తిట్లు మీరు ఒక్కసారి వింటారని మిమ్మల్ని పిలిచానండి. కాబట్టి ఎవరో కాదు, మీరు మెచ్చుకున్నటువంటి ఉత్తమరాలైన, విశ్వాసురాలైన, భక్తురాలేనండి అని చెప్పాడు. పాస్టర్ గారు అవాక్కైపోయాడండి. ఇంకా మారు మాట్లాడకుండా సైలెంట్గా ఆ ఇంట్లో నుంచి మెలగెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ ఈయన కూడా ఎక్కడ తిట్టుద్దు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది మంచి విశ్వాసులుగానే ఉంటారు, కానీ అసలు రూపం వేరుగా ఉంటుంది. మనిషికి పై రూపం ఒకలాగా ఉంటుంది, అంతరంగపు రూపం ఇంకోలాగా ఉంటుంది. ఈ అంతరంగపు రూపం చూసారా, ఇది అసలైంది.
పై రూపానికే ఉందండి. ముసుగేసుకోవచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, భక్తురాలాగా ఉండొచ్చు, విశ్వాసరాలాగా ఉండొచ్చు, ప్రార్థనా పరురాలాగా ఉండొచ్చు, అన్ని రకాలుగా కనపడచ్చు. కానీ అంతరంగం ఉంటుంది చూసారా? ఇది బయటకు వచ్చినప్పుడే అసలు రూపం తెలిసిపోద్ది మనకి. ఈ అంతరంగమే దేవుని ఎదుట సరిగా ఉండాలి. ఈ అంతరంగం కరెక్ట్గా ఉండాలి. మనకి ఎప్పుడు బూతులు తిట్టరు, కానీ కోపం వచ్చినప్పుడు తిడతారు. ఆ కోపం కూడా ఎప్పుడు రాదు, కానీ పిల్లలు ఇసికించేస్తారు చూడండి, అప్పుడే కోపం వచ్చింది. ఆ పిల్లలు ఎప్పుడూ ఇసికించరు, కానీ బడికి వెళ్ళేటప్పుడే ఇసికిస్తారు. అంటే రోజు వెళ్తారు బడికి, అప్పుడప్పుడు వెళ్తారా? ఇంకేం కోపం రానది ఎప్పుడు, బూతులు తిట్టంది ఎప్పుడు? రోజు బడికి వెళ్తారు, రోజు విసిగించేస్తారు, రోజు కోపం వచ్చేస్తారు, రోజు బూతులు తిట్టేస్తారు. మళ్ళీ చర్చిలోకి వచ్చిన తర్వాత, ప్రభువా నాయన స్తోత్రం ప్రభువా, ఎంత చక్కటి వల్లింపులు వల్లించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతరాత్మ అంటది కదా, ఇదిగో ఇప్పుడు దాకా బూతులు తిట్టొచ్చావు, ఇప్పుడు వచ్చావును. నేను మీకు ఒక సన్నివేశం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఈ చర్చి ప్రారంభించక ముందు ఉపవాస ప్రార్థన పెట్టాను మా ఇంట్లో. అప్పుడు చర్చి లేదు, ఈ ప్రార్థన ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆరాధన స్టార్ట్ అవ్వలేదు. సరే, ఉపవాస ప్రార్థనకి 2 తల్లులు వచ్చారు. అంటే చాలామంది వచ్చారు, అందరూ మోకరించారు. ప్రార్థన చేసుకుందామన్నాను, ప్రార్థన మొదలెట్టాను. ఆ రోజు నేను సిద్ధపాటు గురించి చెప్పాను. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని మత్తయి సువార్త 25 అధ్యాయంలో తీసి చెప్పాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుందామమ్మా, ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అన్నాను. అప్పుడు ఒక ఆమె లేచి మోకాళ్ళ మీద ఉండి అంటుంది, ప్రభువా తంగేడు నిప్పులతో తగలెట్టు ప్రభు అంట. నాకు మతిపోయింది. నేను చెప్పింది ఏమైనా సిద్ధపాటు గురించి, మత్తయి సువార్త 25 అధ్యాయం గురించి చెప్తే ఏమంటుంది, తంగేడు నిప్పులతో తగలెట్టు ప్రభు అంట. ఇంకొక ఆమె అంటుంది, అవును ప్రభువా. వెంటనే రెస్పాన్స్ వచ్చేస్తుంది అక్కడ, అవును ప్రభువా తగలెట్టే ప్రభు. ఏమో తగలెట్టమంటే ఆమె అవును ప్రభు అంటుంది. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనుకున్నాను. అనుకున్న తర్వాత అందరూ వందనాలు చెప్పారు, వెళ్ళిపోయారు. ఒక ఆమె మాత్రం ఉండిపోయింది. అప్పుడు ఆమెను అడిగాను, అమ్మా నీకేమైనా తెలుసా తంగేడు నిప్పులు, నీకేమైనా తెలుసా తగలెట్టడం అన్నా. ఇంకేముంది అయ్యగారండి, వచ్చే ముందే ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అంటే శాంతి బూతులు తిట్టేసుకున్నారండి. ఆ బూతులు తిట్టుకుని ఇక్కడికి వచ్చి ఏమంటుంది, ఆమె నాడికి ఈమె తంగేడు నిప్పులతో తగలెట్టమంటుంది. ఏమేమంటుంది, అవును ప్రభు అంటుంది. అంటే ఆమె నాలుగు ఏమి తగలెట్టమంటుంది, ఏమి నాలుక ఆమె తగలెట్టమంటారు. 2 నాలుకలు తగలెట్టేస్తాడు దేవుడు. శని వదిలిపోద్ది, గొడవ వదిలిపోద్ది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటపడుతున్నాయి ప్రార్థన. కనుక ఒకటి నేను అంటాను కదా, క్రైస్తవ జీవితంలో వంచన అనేది అస్సలు ఉండకూడదు. వంచన అంటే లోపలికి ఒకలాగా పైకి ఒకలాగా, లేక ఇంకా అర్థం అవ్వాలంటే నటన పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా. ఇలాంటి నటన కానీ వంచన కానీ ఏ మాత్రం కూడా దేవునికి అంగీకారమైంది కాదు. మనం యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి లేవాలి, యథార్థమైన మనసుతో. కొంతమందికి అసూయ ఉంటుంది. యోసేపు మీద అన్నలకే అసూయ, ఎవరో బయటోళ్ళు కాదంట, అన్నలే యోసేపు మీద ఏం చేశారు, అసూయ పడ్డారు. దేనికోసం? కళ గురించి. యోసేపుకు వచ్చిన కళ గురించి అన్నలే అసూయ పడ్డారు. ఆ అన్నలు వీడికేదో కళ వచ్చిందంట, మనందరం వాడికి సాగిలు పడుతున్నామంట అని అసూయతోటి యోసేపుని కొట్టేసి గోతులో తోసేసి తర్వాత తీసి మిద్యాను వర్తకులకు అమ్మేశారు. కానీ ఒకరోజు వచ్చింది, కళ నెరవేరే రోజు. చెరసాలలో నుంచి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపుని. అప్పుడు ఈ అన్నలందరూ వచ్చి సాగిలపడటం,
కల నెరవేరటం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్నాడంట. ఇస్సాకును చూసి ఆ గెరారు దేశస్తులు అసూయపడ్డారంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఆత్మీయంగా ఎదిగినా అసూయే, ఆత్మీయంగా కొంచెం ప్రార్థనలో ఎదిగినా అసూయే, వాక్యంలో ఎదిగినా అసూయే. ఎవరైనా కొంచెం గబాల వాక్యం తీసి చదువుతున్నారనుకోండి, మిగిలినోడు మనసులో ఉంటుంది, అదొక్కతే కాబోలు తీసి చదివేసేది, మేము చదవనోడము అది చదివేసేది. మనసులో మండిపోతూ ఉంటుంది, బగ 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 మండిపోతూ ఉంటుంది. కొంతమందికి ప్రార్థన చేశారనుకోండి, ఎవరైనా ఇక మూలుగుతుంటారు. ఇదొక అసూయ అనమాట. ఆ అసూయ మంట ఎలాగ వస్తుందంటే మూలుగు రూపంలో వస్తుంది. ఒకవేళ పాస్టర్ గారుగా నేనే గాన వాక్యం ఎక్కువసేపు చెప్తున్నాను అనుకోండి, ఇక కొంతమంది క్యాండిడేట్లు ఉంటారు, ఏంటో ఈరోజు ముగించేటట్టేం కనపట్లేదు, పొరపాటున వచ్చేసాను, ఇవాళ రాకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో వచ్చేసాను. వచ్చేయడంతో ఈయనకి ప్రేరేపణ ఎక్కువ అయిపోయింది, వాక్యం ఎక్కువ చెప్పేస్తున్నాడు. వెనకాల కూడా మురుగు. అరే విశ్వాసులు వాక్యం చదివినా మూలిగే, ప్రార్థన చేసినా మూలిగే, వాక్యం చెప్పినా మూలిగే, చివరికి చచ్చేటప్పుడు మురుగుతా చచ్చిపోతారు. హల్లెలూయా. అందుకే మూలగటం మానేయండి. దేవునికంట ఇజ్రాయేల్ యొక్క మూలుగులు విన్నాడంట. వాళ్ళు మూలుగులు వినపడ్డాయి. వాళ్ళు ఏం మూలిగారంటే, వాళ్ళ గుమ్మాల దగ్గర కూర్చుని, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు అవన్నీ గుర్తొస్తున్నాయి అని దేవుని మీద ఆయాసపడటం, సనుక్కోవటం, మూలగటం ఇవన్నీ దేవునికి వినపడ్డాయి. ప్రియ దేవుని పిల్లలారా, మనం మూలగాల్సింది దేవుని యొక్క సిలువ దగ్గర పశ్చాత్తాపడతా మూలగాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాప మూలుగులు రావాలి. దేవా, నా పాపాలు క్షమించయ్యా, నా అతిక్రమాలు క్షమించు, నా అపరాధాలు క్షమించు, నా దోషాలు క్షమించు. భక్తుడైన దావీదు 51వ కీర్తనలో మూలుగుతున్నాడు. మొదటి వచనం నుంచి చదువుకున్నట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. నా అతిక్రమాలు నాకు తెలుసు. మన అతిక్రమాలు మనకు తెలుసు. ఎక్కడ అతిక్రమం చేశామో, ఎక్కడ పాపం ఆ పాపం అంతా ఎల్లప్పుడూ మన ఎదుటే ఉందంట. అతిక్రమాలు, పాపాలు తెలిసే ఉన్నాయి కదా దేవుని దగ్గర. వాటి విషయమై పశ్చాత్తాపడితే యేసు ప్రభు యొక్క రక్తం ప్రాయశ్చిత్తం చేసి క్షమాపణ కలిగించి మన పాపములన్నిటి నుంచి విడిపించి క్షమించి విడిపిస్తుంది. అందుకే యేసు ప్రభు మన పాపముల కొరకు ఎంత శిక్షను భరించారు అనేది మన మనోనేత్రాలతోటి మనం చూడాల్సిన అవసరం ఉంది. మన మనోనేత్ర. పౌలు భక్తుడికి సౌలుగా ఉన్నప్పుడు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఎప్పుడైతే సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావని ఒక స్వరం వినపడిందో, ఆ వెలుక్కి పౌలు గుడ్డోడైపోయాడు. గుడ్డివాడైపోయిన తర్వాత అననీయ పౌలు మీద సౌలుగా ఉన్నప్పుడు సౌలు తల మీద దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు కళ్ళలో నుంచి ఏం రాలిపోయింది? పొరల వంటివి రాలగా. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం 15 నుంచి చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పి అప్పుడే అతని కన్నుల నుంచి
పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. చూడండి, అప్పుడు దాకా చూడలేదా? అప్పుడు దాకా చూస్తూనే ఉన్నాడుగా, చాలా ఊళ్ళు ప్రయాణం చేస్తున్నాడుగా, దమస్కు పట్టణానికి కూడా వెళ్తున్నాడుగా. అయితే ఎప్పుడైతే దేవుని వెలుగు తాకిందో పాపపు పొరలు రాలిపోయినాయి. ఇప్పటికీ చాలా మందికి ఈ పొరలు ఉండిపోయినాయి. ఆ పొరలు ఉండటం వలన వాళ్ళు ఏంటో తెలుసుకోలేదు. ఎప్పుడైతే పొరలు రాలిపోయినాయో దేవాలయంలోకి వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అంటాడు కదా, దేవాలయంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువుని చూశాను అన్నాడు. హల్లెలూయా. పొరల వంటివి రాలిపోతే ఎవరు కనపడ్డారంట? మనకి ప్రభు ఎందుకు కనపడలేదంటే పొరలుగా ఉండిపోయినాయి. కళ్ళకి పాపపు పొరలు ఉండిపోతే ప్రభువుని చూడలేం. దేవాలయంలోకి వెళ్ళాడు, నేను ప్రభువుని చూశాను అని చక్కటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి మనకి పొరలు వంటివి రాలిపోతే ప్రభు ప్రత్యక్షతను పొందుకుంటాం, ఆ గొప్ప భాగ్యాన్ని. అందుకే అన్నాడు తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, పూర్వం దూషకుడు హింసకుడు హానికరునైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనైన తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి. పూర్వం దూషకుడిని హింసకుడిని హానికరుణ్ణి తెలియక చేశాను, కనికరించబడ్డా. ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తే కనికరం లేదు. ఇక దేవుని కృప మనల్ని ప్రేమిస్తా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం, అంతటా నేను యెరూషలేముకి తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాను. పరవశుడై దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే పరవశుడై ఎవరిని చూశాడంట? ప్రభుని చూశాడంట. ఆయన ఇచ్చిన సాక్ష్యం. మరి ఎంతకాలం విశ్వాసులము ప్రభు అని కనపడుతున్నారా? ప్రభుని చూడగలుగుతున్నామా? ప్రభుని చూసే ఆత్మీయ మెట్టు మనకుందా? నువ్వెంత ప్రార్థన చేసావు కాదు, నువ్వెంత వాక్యం చదివావు కాదు, ప్రభుని చూసావా? ఒకటే మాట, ప్రభు కనపడ్డారా? అయ్యా నేను ప్రార్థన మానకుండా వెళ్ళానండి, ప్రార్థన చేస్తానే ఉన్నానండి, వాక్యం చదువుతానే ఉన్నాను కాదు. ఒకటే, దాని ఫలితం ఏంటంటే ప్రభుని చూడాలి. మనకి ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. అడిగారా ప్రభుని ఎప్పుడైనా? కనపడమని అడిగారు? ఒకరోజు అడిగి ఉంటారు, 2 రోజులు అడిగి ఉంటారు, ఇంకా తర్వాత ఎందుకు వచ్చింది ఆయన కనపడటం, మనం చూడం అనే నిర్ణయానికి వచ్చేసి ఉంటారు బహుశా. నిజంగా ఆశ ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని, నిజమైన ఆశ ఉండాలి. ఆశ ఎప్పటికీ చావదు. అది సరైన ఆశ అయితే ఆశ ఎప్పటికీ చావదు. ఇక ప్రార్థనలో ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు కనపడు, నాతో మాట్లాడు. మంగుమూరి దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ మీద ఉండి ఇదే ప్రార్థన నేర్పించాడు. ప్రభువా నాకు కనపడు, దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనపడు, అందరితో మాట్లాడు. ఇదే ప్రార్థన వాళ్ళకి నేర్పాడు. మరి మనం కూడా నేర్చుకుంటే మంచిదే, తప్పేం కాదు. మోకాళ్ళ మీద ఉండి, దేవుడా నాకు ఎందుకు కనపట్లేదు? దేవుడు ఎందుకు కనపట్లేదు చెప్పలేదు. మన పాపములు దేవుని ముఖాన్ని మనకు మరుగుపరిచాయని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింపనేరకున్నట్లు యెహోవా కురచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి మధ్య అడ్డంగా వచ్చేసాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచే కనుక ఆయన ఆలకింపుకున్నాడు. పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేసేసాయి. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, దేవా నువ్వు కనబడకపోవటానికి నా పాపాలే కారణమని నీ వాక్యం చెప్తుంది కనుక, ఏ పాపాలైతే నీకు నాకు మధ్య అడ్డుగా నీ ముఖాన్ని మరుగుపరిచేయో ఆ పాపాలన్నిటినీ క్షమించు నాయనా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడగాల్సిన అవసరం. అలాగన ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు ప్రత్యక్షతలు పొందుకునే అవకాశం,
ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు కనపడి మాట్లాడారు? ఎన్ని రోజులు కనపడి మాట్లాడారు? మనకు తెలిస్తే కదా. 40 రోజులు 40 రోజులు 40 రోజులు ఆయన కనపడి మాట్లాడారు, ప్రత్యక్షతలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోహణమయ్యారు. ఈ 40కి చాలా ప్రాముఖ్యత ఉండడానికి గల కారణం అది. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు? 40 రోజులు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్షమైంది 40 రోజులు. నినివే పట్టణస్థులు ఎన్ని రోజులు? 40 రోజులు. అసలు జలప్రళయం ఎన్ని రోజులు వచ్చింది మనకు తెలియదు. అది 40 రోజులు. భూమి మీద ప్రచండంగా ఆ నీరు భూమి మీదకి 40 రోజులు వచ్చింది. ఆ తర్వాత తగ్గటం మొదలైంది. అయ్యా 40 పగళ్ళు 40 రోజులు. ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం. కాబట్టి 40కి ఒక ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకో. దేనికి ప్రత్యేకత ఉంది? ఇప్పుడు 40 రోజులు ప్రార్థనలో ఒక రోజు మానేస్తే ఎన్ని రోజులు అవుద్ది? 40 లెక్క వస్తుందా? అది కథ. 40 అంటే 40. కాబట్టి మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. మోషే కూడా సినాయి కొండ మీద ఉన్నాడు. దైవ ప్రత్యక్షత కలిగింది. మోషే ముఖం ప్రకాశించింది. ప్రియ దేవుని పిల్లలారా, ఏలియా కూడా 40 పగళ్ళు 40 రాత్రులు నడుచుకుంటూ వెళ్ళి హోరేబు పర్వతం చేరాడు. అక్కడ దేవుని స్వరం, మెల్లనైన దేవుని స్వరం విన్నాడు. కాబట్టి 40 మండల కాలం అని దానికి ప్రత్యేకత ఉంది. కొంతమంది అంటారు బైబిల్లో ఎక్కడుందని. ఈ 40 ఇన్ని సంఘటనలు చూపిస్తున్నాం కదా. ఆదిమ సంఘ కాలంలో సంఘానికి ఉద్యమం రావడం కోసమని ఈ ఏర్పాటు చేశారు మండల కాలాన్ని. కనుక ఇలా 40 రోజులు కూడుకోవడంలో తప్పు లేదుగా. అసలు ప్రార్థన మానేసే కంటే కూడుకోవడంలో తప్పు లేదు. ఎప్పుడైతే కూడికలు ఉంటాయో అప్పుడు తీసివేతలు ఉంటాయి. కూడికలు ఎక్కడ ఉంటాయి? అక్కడేముంటాయి? తీసివేతలు ఉంటాయి. అంటే ఎప్పుడు కూడుకుంటామో అప్పుడు ఏం తీసేసుకోవాలో మనలో నుంచి ఆ తీసివేతలు ఉంటాయి. అసలు కూడికలే లేకపోతే తీసివేతలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక మనం కూడుకోవడంలో ఆశీర్వాదం ఉంది. మనం కూడుకోవడంలో సరి చేసుకోవటం ఉంది. మనం కూడుకోవడంలో తీసివేసుకునే ఉన్నాయి. కనుక ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మండల కాలాన్ని దేవుడు మనకి ఇచ్చినందువలన వీటిలో కూడుకోవడం వలన మనకు ఆశీర్వాదం ఉంది. కనుక మనం పశ్చాత్తాపడి మన పాపములను, తన అతిక్రమణ పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం ఏం చేయకూడదు? దాచిపెట్టకూడదు. సాధారణంగా మనుషుల మధ్యలో ప్రార్థన చేసినప్పుడు మనం ఒకవేళ మన అతిక్రమాలు ఒప్పుకుంటే మనుషుల దృష్టిలో ఒకవేళ హీనపరచబడవచ్చు. అయితే ఏకాంత ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, అంతరంగంలో ప్రభు ఎదుట, ప్రభు నా పాపాలు క్షమించయ్యా, ఇదిగో పలానప్పుడు దొంగతనం చేశాను, పలానప్పుడు ఆయన నీకు ఇష్టం లేని పనులు చేశాను, క్షమించు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే మనం దేవుని బిడ్డలుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. కానీ మనం దాచిపెట్టుకుంటే వర్ధిల్లం. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. కొంతమంది అంటుంటారు, నన్ను ఈ బలహీనత విడిచిపెట్టడం లేదంటారు. నేను చెప్తాను కదా, ఒక బలహీనతలో పడడం సులువు, ఒక బలహీనత మనల్ని ఆవరించడం సులువు, కానీ విడిచిపెట్టడం మాత్రం కష్టం. దాన్ని వదిలించుకోవడం. చూడండి, అప్పు చేయడం చాలా సులువు కదండి. అప్పు చేయడం చాలా సులువు. అప్పు తీర్చేసరికి వస్తుంది కదా. ఇచ్చేవాడు ఉంటే చాలు.
అప్పు చేసేద్దాం. కానీ తీర్చేటప్పుడు ఉంటుంది కదా, ఎంత కష్టమో ఎంత ఇబ్బందో. ప్రియ దేవుని పిల్లల, అలాగనే ఒక బలహీనత ఆవరించటం సులువు, కానీ వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. అది అప్పు చేసిన వాడికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఎవరు అప్పు చేయకుండా ఉంటారులే, అందరు వాయిదాల పద్ధతి. ఏంటి, ఒక చీర కూడా చివరికి వాయిదాల పద్ధతిలో కొనేస్తున్నారు. చీర ఎంత ఉంటుంది? 1000 రూపాయలు. ఆమె అతను అంటాడు, అమ్మా నీకేమి ఇబ్బంది లేదు, వారానికి ఒక 25 రూపాయలు కడితే, వారానికి ఒక 25, వారానికి 25 కదా, ఒక వారం కట్టలేకపోయిన పర్రా, 2 వారాల తర్వాత 50 కట్టేయచ్చు. ఒకవేళ 4 వారాలు కట్టకపోయిన పర్రా, నెలకొచ్చి 100 కట్టేసి పర్రా, నెలకొచ్చి 100 రూపాయలు కట్టలేమంటావా? తీసేసుకో చీర, ఒక చీర ఇంకా 5 చీరలు తీసేసుకో. కట్టేటప్పుడు తెలుస్తుంది మనకి. అలాగనే భక్తి జీవితంలో ఉన్నప్పుడు బలహీనతలో పడ్డం సులువే, కానీ బయటపడడం చాలా కష్టం. మన బ్రదర్ యోధా గారికి డబ్బు పిచ్చి ఉంది. యోధా గారికి డబ్బు పిచ్చి. అందుకే వాడంట యోహాను సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 5వ వచనం, ఎత్తరెందుకు 300 దేనారాలకు అమ్మేసి బేదలకి ఇయ్యలేదని. వాడు అలాగూ చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ. తన దగ్గర డబ్బు సంచి ఉంది, అందులో వేయబడింది, దొంగిలించుకుంటూ వస్తున్నాడంట. అది వాడి కథ. వాడు యేసు ప్రభుతో కూడా దొంగ. వాడికి ఆ దొంగ బుద్ధి బాల. పాపం యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ ఆ దొంగ బుద్ధి చివరికి ఆడి ప్రాణానికి ముప్పు తెచ్చింది. ఒక్క బలహీనతే వాడికి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, వీడు కూడా అద్భుతాలు చేశాడు. కానీ ఒక్క బలహీనత ఏంటంటే దొంగతనం. డబ్బు పిచ్చాడు అనమాట. అందుకని దొంగతనం చేస్తూ ఉండేవాడు. చివరికి ఆ డబ్బు పిచ్చి ఎక్కువైపోయి యేసు ప్రభుని అమ్మేశాడు. వాడి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక్క బలహీనత ఉన్న సాతాడికి చాలా సంతోషం. చాలు నీకు ఒక్క బలహీనత ఉంటే నా బిడ్డవే నువ్వు, ఎప్పటికైనా నా సొంతమే అనుకుంటుంది అది. కనుక ఒక్క బలహీనత కూడా మన జీవితంలో ఉండకూడనట్లుగా ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి సరిచేసుకుంటూ, సిలువను చూస్తూ, సిలువను మోస్తూ, సిలువను కలిగి ప్రభులో సాగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.